ఎప్పుడైతే చిన్న క్రెడిట్ కార్డ్ నుంచి పెద్ద బిజినెస్ లోన్ వరకు ఇవాళ కనుక మనం చూస్తే సమాజంలో పెద్ద భూతమై కూర్చుంది ఏంటి అంటే ఈ అప్పులే. ఈ బ్యాంక్స్ నుంచి ఎన్బిఎఫ్సిస్ నుంచి అప్పులు. రైతులు ఆత్మహత్యలు అనేవి మనం కామన్గా వింటూ ఉన్నాం కదా ఛానల్లో. బ్యాంకు రుణాలు తీర్చకుండా పాపం ఐటీ ఉద్యోగుల ఆత్మహత్యలు కూడా ఈ మధ్య చూస్తున్నాం. కానీ అవి బయటకు రావట్లేదు. ఎంతమంది ఐటీ ఉద్యోగులు మా దగ్గరికి వస్తుంటున్నారు రోజు గారు. తెలుసో తెలియకో వాళ్ళకు వచ్చే ₹1,00,000 ఫిక్స్డ్ జీతం మీద 1-2 కోట్లు అప్పులు ఇచ్చేస్తాయి బ్యాంకులు పోటీ పడి. ₹1,00,000 జీతగాడు 3-4 కోట్ల ఈఎంఐలు ఎలా కడతాడు? నెల నెల తింటాడా, ఇంటికి రెంట్ కడతాడా, లేకపోతే ఈఎంఐలు కడతాడా? కట్టలేడు. స్లోగా ఈ 2-3 కోట్లు అయ్యేసరికి ఆ ఐటీ ఉద్యోగస్తుడు ఇంక రూపాయి ఆ లోపే డిప్రెషన్కి వెళ్ళిపోతాడు. ఉద్యోగాలు కూడా పోతాయి. ఈ 3-4 కోట్లు నెత్తి మీద వేసుకొని భార్యా పిల్లల్ని పక్కన పెట్టుకొని ఆపులు తీర్చాలా, భార్యా పిల్లల్ని చూడాలా, ఈయన సాఫ్ట్వేర్ ఉద్యోగి కదా అని సంబంధం ఇచ్చి పెళ్లి చేస్తుంటారు అవతల అత్తగారు మామగారు. వాళ్ళ ఆస్తులు కూడా అంత ఉండవు. ఈయన ఏం చేయాలో తెలియక డిప్రెషన్లోకి వెళ్ళి స్లోగా సూసైడ్ అటెంప్ట్, సూసైడ్స్ చేసుకొని కాలగర్భంలో కలిసిపోతున్నారు ఎంతోమంది ఐటీ ఉద్యోగులు.